శివ ఒకసారి అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. అర్ధరాత్రి పోలీస్ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రోడ్లకు అడ్డంగా కూలిపోయిన చెట్లను తొలగిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇప్పటికే తుఫాన్ తీరాన్ని తాకింది, చెట్లు కూలిపోవడం కూడా మొదలయ్యాయి. తుఫాన్ తీరాన్ని తాగడానికి ముందు నుంచే చెట్లు నేల కూలిపోతున్నాయి. అదిగో చూడండి, రాత్రి సమయంలో కూడా అధికారులు ఆ ప్రచండ గాలుల్లోనే నిలబడి ప్రజల కోసం రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగిస్తున్న దృశ్యం మచిలీపట్నంలో. ఇప్పుడు మీరు ఇదిగో చూడండి ఒకసారి, ఈ మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది మచిలీపట్నంలో రోడ్లకు అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోయిన దృశ్యాలు. కట్టర్లను తీసుకుని వెళ్ళి ప్రొక్లైనర్లను తీసుకుని వెళ్ళి ఆ రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను రోడ్లపై నుంచి తొలగిస్తూ ఉన్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన వెంటనే రిలీఫ్ చర్యలు తీసుకోవటానికి ఒకవైపు తుఫాను తీరాన్ని దాటుతున్న ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అదిగో చూడండి ఒకసారి, రాత్రి సమయంలో కూడా ఆ మొదటి బాక్స్లో మీరు చూస్తూ ఉన్నది మచిలీపట్నంలో రోడ్ల కట్టగా చెట్లు కూలిపోయింది. ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్నది ఒంగోలులో దృశ్యాలు. అంటే ఎంత భారీ వర్షం కురుస్తుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రోడ్ల పైన సగం టైర్లు మునిగిపోయేంత నీటిలో వాహనదారులు ముందుకు వెళుతూ ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంది. ఆ ఈదురుగాలులు వీస్తున్నాయి. కీకర మేఘాలు కారు మబ్బులు కమ్మేసుకొని ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో. రెండో బాక్స్లో మీరు చూస్తుంది ఒంగోలు సిటీలో భారీ వర్ష ప్రభావం ఎలా ఉందో, మెంతా తుఫాను ప్రభావం ఎలా ఉందో చూస్తున్నారు. ఇటు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది మచిలీపట్నంలో దృశ్యాలు. మచిలీపట్నం రోడ్డుకి అడ్డంగా పడిపోయిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఇప్పటికే కరెంటు స్తంభాలు నేల కూలిపోయాయి. చాలా చోట్ల ఇప్పటికే భారీ వృక్షాలు రోడ్ల పైన పడిపోయాయి. చాలా కొంత ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల కార్లపై చెట్లు కూలిపోయిన సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇంకా 5 గంటల సమయం ఉంది. ఈ 5 గంటల సమయం ఇది తుఫాను సమయం. తుఫాను తన సమయాన్ని తీసుకుంటుంది. తుఫాను ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం అంచనా వేయలేం. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగింది ఆస్తి నష్టాన్ని తగ్గించగలం, ప్రాణ నష్టాన్ని లేకుండా చేయగలం. అందుకే ప్రభుత్వం అందించే సూచనలు మీరు బిగ్ టీవీలో చూస్తూ వాటిని ఫాలో కండి. ఎవరు కూడా బయటకు రావద్దు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు తుఫాను బీభత్సం కొనసాగుతుంది. తుఫాను తీరాన్ని తాకింది. ప్రచండ గాలులు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికిస్తూ ఉన్నాయి. 5 గంటల పాటు ఈ తుఫాను ప్రభావం ఇలాగే ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి శివ మనకు అందుబాటులోనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మొత్తం తీర ప్రాంతం వెంబడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ అధికారులు, అన్ని విద్యుత్ శాఖ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ప్రజల కోసం మోహరించి ఉన్నారు. శివ, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? మచిలీపట్నంలో మనం చూసాం రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగిస్తూ ఉన్నారు. రోహిత్, మొత్తంలో ఒక మచిలీపట్నమే కాదు, టోటల్ గా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతం విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి బిగిన్ చేసుకుంటే కనుక శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, భీమవరం, బాపట్ల, మచిలీపట్నం, నెల్లూరు, ఈ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా దాదాపుగా 4 గంటల నుంచి కూడా ఏకదాటిగా 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దాదాపుగా వందలాది చెట్లు రోడ్లపై అడ్డంగా పడిపోయినాయి. కొన్ని చెట్లు అయితే మాత్రం కార్ల మీద, లారీల మీద పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేవలం చెట్లను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి ఒంగోలు నుంచి అప్డేట్ అందుతుంది. ఒంగోలు నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. తుఫాను కొద్దిసేపటి క్రితమే తీరాన్ని తాకింది. తీరాన్ని తాకడంతో తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగిపోయింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి ఒంగోలుకు వెళ్దాం. ఒంగోలులో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఒంగోలు నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మాందా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తుఫాను ప్రభావంతో గడిచిన 36 గంటలుగా కూడా నాన్ స్టాప్గా చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం భారీ వర్షంగా మారి కొద్ది క్షణాల కిందటి వరకు కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా ఈదురుగాలులు ఒకవైపు, భారీ వర్షం మరోవైపు. దీంతో ఒంగోలు మొత్తం కూడా పూర్తిగా జలమయమై ఒంగోలు మొత్తం కూడా మోకాళ్ళలోతు నీళ్ళలో ప్రవహిస్తున్నట్టు మనం చూడొచ్చు. ఈ నీళ్ళలో ప్రవాహంలో మహిళలు దాటేందుకు ఇబ్బంది పడుతుంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వారికి సహాయం చేస్తూ ఆ మహిళలను కూడా రోడ్డు దాటించడం మనం విజువల్లో చూడొచ్చు. ఆ విజువల్లో కానీ గమనించినట్లయితే ఈ తీవ్రమైనటువంటి గాలి ఒకవైపు, వర్షం మరోవైపు. ఆ వర్ష తాకిడిలో ఈ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో మనం ఉన్నాం. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కానీ గమనించినట్లయితే సుమారు ఇక్కడ 2 అడుగుల పైగా కూడా
లోతు నీరు వస్తున్నటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ నీటిలో వచ్చేందుకు ప్రయాణికులు వాహనాలను దూరంగా ఆపివేయడంతో వాహనాల్లోకి నీరు పోతే వాహనాలను తీసుకుపోవడం కష్టమని చెప్పి ఆపివేయడంతో ప్రయాణికులు మొత్తం కూడా రోడ్డుపై దిగి నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు. అయితే ఆ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు దగ్గరగా ఉండి వారందరినీ కూడా రోడ్డు దాటించడం, అదేవిధంగా డిపోలోకి తీసుకుపోవడం కూడా మనం గమనించవచ్చు. అయితే వర్షం నాన్ స్టాప్గా 36 గంటలుగా కురుస్తూ ఉండటంతో ఒక్కసారిగా ఒంగోలు మొత్తం కూడా పూర్తిగా జలమయంగా మారిపోయిన పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఒంగోలు నగరంలో చూసినట్లయితే ఆర్టీసీ డిపో సెంటర్తో పాటు ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలు కూడా పూర్తిగా ఎత్తైనటువంటి ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ మనతో పాటు 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా మిగతా పోలీస్ సిబ్బంది కూడా వాహనాల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి దాటించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఈ మాందా తుఫాను భారీ భయంకరంగా కూడా విరుచుకుపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూస్తే 2 అడుగుల పైగా కూడా నీరు వచ్చిన పరిస్థితి. మీరు ఇక్కడ అందిస్తున్నటువంటి సర్వీస్ ఏ విధంగా ఉంది? అయితే మీరు ఈ ప్రాంతంలో ఎటువంటి సర్వీస్ అందిస్తున్నారు? ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డ్రైనేజ్ ఈ మధ్య కొంచెం రిపేర్ ఉండటం వల్ల, ప్లస్ ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పాల్చిన భారీ వర్షాలకి జలమయమైపోయి మోకాళ్ళ లోతున వాటర్ ఇది అవ్వడం జరిగింది. బైకుల వాళ్ళు, కార్లు వాళ్ళు వెళ్తూ ఉన్నారు, కానీ బైకుల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్లస్ నడిచిల్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షాల కారణంగా రోడ్లు కొన్ని చోట్ల గుంటలు పడినది, ఆ గుంటలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే మహిళలు లేకపోతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు మా పోలీస్ సిబ్బంది సహాయంతో రోడ్డు దాటించి వాళ్ళు బస్టాండ్కి లేకపోతే వాళ్ళు చేరే ప్రాంతాలకి చేర్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ కానీ గమనించినట్లయితే గత 36 గంటలుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా 2 అడుగులపై నీరు రావడం కాకుండా వాహనాలు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా తెలియక వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి మీరు ఎటువంటి సర్వీస్ అందిస్తున్నారు? ఎవరైతే ఇన్కేసు వేరే చిన్న చిన్న అవసరాలు అయితే ఇళ్లలోనే ఉండమని చెప్పడం జరుగుతుంది. ఏదైతే తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజల్ని బయటకు రమ్మని చెప్పేసి ముందుగా 2 రోజుల ముందుగానే మా పోలీస్ శాఖ తరఫున అనౌన్స్ చేయడం, మైకులు పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు బయటికి రావాలి. ప్లస్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ప్రాంతాల్లో కూడా ఏవైతే ఈ వాటర్ నిలబడిన ప్రతి ప్రాంతంలో కూడా మా పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది. ఎక్కడ గుంటలు ఉన్నాయో అవి వెరిఫై చేసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవరైనా గుంటల వైపు వెళ్తూ ఉంటే వాళ్ళని అటు పక్కన కాకుండా వేరే పక్కకు డైరెక్ట్ చేసి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే గత 36 గంటల్లో కురిసినటువంటి వర్షాలకు ఎక్కడ గుంటుంది, ఎక్కడ ఏముంది అనేది కూడా తెలియని పరిస్థితి. పూర్తిగా కూడా జలమయం అయిపోయి 2 అడుగుల పైగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో కొత్తగా వచ్చేవారికి ఎక్కడ ఎటువంటి ప్రదేశం ఉంది, ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ మెరక ఉందనేది కూడా అర్థం కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు వాహనాలు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి ఇబ్బంది పడుతూ వాహనాలను మధ్యలో ఆపివేయడంతో వచ్చేటువంటి ప్రయాణికులు మహిళలు కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు వారంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారికి పోలీసులు మేము అండగా ఉన్నామంటూ వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించడమే కాకుండా వారిని పూర్తిగా కూడా గమ్యస్థానాలకు చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. సుమారు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంతంలో చూసినట్లయితే భారీ వర్షానికి ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా జలమయంగా మారింది. ఒక వాగు లేదా ఒక నదిలాగా ఈ రోడ్డు ఆర్ఎన్బి రహదారులన్నీ కూడా నదుల్లాగా మారిపోయి ప్రయాణికుల నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ మేమున్నామంటూ వారికి పూర్తి సహకారం అందించడమే కాకుండా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కానీ చూసినట్లయితే ఈ వస్తున్నటువంటి ఈదురుగాలులకి చెట్లు కూడా ఇరిగిపడ్డ పరిస్థితి. అయితే ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ చెట్లను అప్పటికప్పుడు తొలగించడం, జేసీబీలతో తొలగించడమే కాకుండా ఎలక్ట్రికల్ బ్లేడ్ల సాయంతో వాటిని సరిచేసి ట్రాఫిక్ను కూడా పునరుద్ధరిస్తున్నారు. మరికొద్ది క్షణాలలో ఈ తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు కూడా ఎక్కువ అవుతున్నాయనే నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా 24/7 డ్యూటీలో ఉండటమే కాకుండా విధి నిర్వహణలో మేమున్నామంటూ కూడా ప్రజలకు సహకారం అందిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఒంగోలులో నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.